మరి శ్రీధర్ సిసిలో ఏ కోర్సులో జాయిన్ అయ్యారు మీరు? నేను ఇనిషియల్గా బ్యాంకింగ్ అని జాయిన్ అయ్యాను. కోచింగ్ అయ్యాక నాకు హెల్త్ బాగోక నేను ఇంటికి వెళ్ళిపోయాను. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనా వల్ల నేను ఇంకా అక్కడ ఉండిపోయాను. తర్వాత ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళిపోదాం అని చెప్పి బ్యాంకింగ్ మానేసి అటు ట్రైల్ వేస్తే అటు జాబ్ వచ్చింది. పెద్ద ఎంఎన్సి కంపెనీలోనే వచ్చింది. మళ్ళీ ఏమైంది? ప్రైవేట్ జాబ్ బాగానే ఉంది, ఎంఎన్సి అంటే వ్యవసాయం కదా. మా ఫాదర్ చుట్టుపక్కల వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు, ఇంకెన్ని సంవత్సరాలు నువ్వు ఇంటికాడ ఉంటావు, గవర్నమెంట్ అది తేలిక కాదు, జాబ్ చేస్తా కూడా నువ్వు ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలా ఇంటి పక్క వాళ్ళు కూడా చెప్పడం వల్ల సరే ఎందుకు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను అటు సైడ్ వెళ్ళాను. అటు సైడ్ వెళ్ళాక 1 year బాగానే చేశాను. వాళ్ళు 1 year చేసాక కూడా నాకు ఇంక్రిమెంట్ పెద్ద అనిపించలేదు. ఓకే. సో దాని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ రావడం జరిగింది. నేను అంటే 1 year టార్గెట్ పెట్టుకుని వచ్చాను రావడం. అంటే నాకు ఇన్కమ్ కూడా పేరెంట్స్ నుంచి కొంచెం తగ్గింది. సో నేను ఒకటి పెట్టుకున్నా, ఇంకో 1 year చేస్తే నాకు ఒక అమౌంట్ వస్తుంది పిఎఫ్ కింద, అది పెట్టుకునే వచ్చాను ఇక్కడికి రావడం. నా పిఎఫ్ అమౌంట్తోనే నేను విత్డ్రా చేసుకుని నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వచ్చాను. అలాగే నేను అవి అమౌంట్ నాకు ఒక 6 months 7 months వచ్చినాయి. దాని తర్వాత నాకు కొంచెం ఇబ్బంది అనిపించి మన శ్రీధర్ సిసిలోనే కొంచెం కంటెంట్ సైడ్ ఇలా జాబ్ తీసుకుంటారని తెలిసి నేను ఇలా కాంట్లో జాయిన్ అయ్యి నాకు ఎంతో కొంత ఒక పాకెట్ మనీ టైపు నేను ఇక్కడ నుంచి చదువుకునేలాగా నాకు కొంచెం సపోర్ట్ చేసింది. ఓకే. సో ఇప్పుడు కూడా నేను అందులో అంటే నాకు జాబ్ వచ్చాక కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఏఎల్పినే కాదు ఇంకా బ్యాంక్స్ కూడా నేను మెయిన్ జాయిన్ అయ్యింది బ్యాంక్లో జాబ్ కొట్టాకే సార్ చూపించి, అంటే నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను కాబట్టి బ్యాంక్ కొట్టి వెళ్దామని నేను ఆ మోటివేషన్తోనే ఉన్నా.